హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళలందరికీ కూడా జనవరి 2వ తారీఖున జరగబోయే కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు కూడా ఆయన పథకాలను అదే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన ఇటువంటి మహిళలందరికీ కూడా 1500 రూపాయల పథకాన్ని సంబంధించి గ్రీన్ సిగ్నల్ తీసుకువచ్చారు. ఈ యొక్క 1500 పథకానికి తప్పనిసరిగా ఇవి ఉండాలి, ఉంటేనే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. కాబట్టి మీరు ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తానండి. అంతేకాకుండా ఇక జనవరి 2వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేసుకోవాలి, ఏం చేసుకుంటే మనకు ఈ యొక్క 1500 రూపాయలకు మనము ఎలిజిబిలిటీ అవుతాము, ఏ జిరాక్స్లో ఉండాలి, ఎప్పుడు ఈ డబ్బులు వస్తాయి, ఎంత డబ్బులు అని వస్తుంది అనే, ఏ నెల నుంచి ఈ 1500 రూపాయల పథకం వర్తిస్తుంది అనే పూర్తి వివరాలు తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా ముందుగా ఎక్కడా కూడా చివరి వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు సమాచారం అయితే తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూసిన వెంటనే మనకు ఏ విధంగా ఉంటుంది తప్పకుండా అప్పుడు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు కూడా ఈ లింక్ అనేది వాట్సాప్ ద్వారా గ్రూపుల ద్వారా షేర్ చేస్తే మరింత సమాచారం మేరకు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, మర్చిపోవద్దు. చాలామంది వెళ్ళిపోతున్నారు మర్చిపోయి. అంతేగాని అలాగే కూడా చేస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి ఆపరేషన్లన్నీ కూడా మనకు ఎన్నెన్నో ఇలాంటి పథకాలు కూడా ఏపీ ప్రభుత్వం ఎటువంటి సమాచారాన్ని ఉచితంగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతిరోజు కూడా తప్పకుండా ఇలాంటివి ఎన్నెన్నో ఇన్ఫర్మేషన్లు తెలుసుకోవాలంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే భారీ శుభవార్తనైతే తీసుకువచ్చారు. ఇక ఈ నెల జనవరి 2వ తారీఖున జరిగిపోయేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మన వయసు కలగలటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ 1500 రూపాయలు ఇస్తామని 1500 రూపాయల పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయిపోయినది. ఇక అనేక విషయాలు అంశాలపైన ఈరోజు 10 గంటలకు ఇంటికి పోయినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డలకు ఓన్లీ ఫంక్షన్లు కానీ ఎటువంటి ఇంగ్లాండ్ వాళ్ళ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ వీళ్ళందరి కోసము ఈ 1500 రూపాయలు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యంగా మహిళల కోసం కీలక పథకాలు తీసుకువచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలు ఆర్థికంగా బలోపేతమై చేసే శక్తిగా ఎదగడానికి వారికి గతంలో కూడా గ్రామ సంఘాలకు తీసుకువచ్చా. ఆయన మహిళలకు ఎంతో మేలు చేసే అదే విధంగా ఉన్నప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం అనేక పథకాలు తీసుకొస్తున్నటువంటి ఈ హామీలను ఎప్పటికప్పుడు అమలు చేస్తూ కూడా మహిళల కోసంతో పాటుగా బాధపడుతున్న నేపథ్యంలో ప్రతి నెలకు కూడా 1500 రూపాయల పథకానికి విడుదల చేయడానికి అయితే సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించడంతో జరిగింది. ఈ మీటింగ్లో కీలక నిర్ణయాలను తీసుకొని జరగబోయే మీటింగుల్లో కూడా మహిళలకు, రైతులకు, విద్యార్థులకు కానీ మేలు జరిగే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మహిళలకు సంబంధించి పథకానికి జరగబోతున్నాయి. అప్లై చేసుకోవాలి ఈ యొక్క పథకానికి 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి ప్రతి మహిళకు కూడా ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా అంతమంది, పెళ్ళైన వారికి కావచ్చు, పెళ్లి కాకపోయినా కాదు 18 సంవత్సరాలు నిండి ఉంటే తప్పకుండా వర్తిస్తుంది. కానీ రేషన్ కార్డు అనేది తప్పకుండా లేకపోతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి నేను కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నానో పదే మీరు అప్లై చేసుకోవడానికి ఎంతమంది అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మరి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఉండడానికి అప్పటికప్పుడు ఈ వీడియోల ద్వారా మీరు తప్పకుండా ఈ యొక్క 18 సంవత్సరాల నుంచి
నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన అందరూ కూడా తప్పకుండా రేషన్ కార్డు, ఆధార్ కార్డు హిస్టరీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ మీ దగ్గర పెట్టుకుంటేనే తప్పనిసరిగా ఉంటాయో రెడీగా పెట్టుకోండి. ఇవన్నీ కూడా పెట్టుకొని మీరు సిద్ధంగా ఉంటేనే ఈ నెల కూడా 1500 రూపాయల చేతిలో ఉన్న, ప్రతి నెల కూడా 1500 రూపాయలు ఉన్నదని, కాబట్టి ఈ విషయాన్ని అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క పథకం లబ్ధిదారులందరూ బతుకుతాడుకు అప్లై చేసుకోవాలి. ఈ యొక్క 2వ తారీఖున ఈ యొక్క గ్రీన్ సిగ్నల్ మన సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన గతంలో కూడా మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి తీసుకొని వస్తున్నామని సక్సెస్ఫుల్గా ఇది మన సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఏ పథకానికి కూడా ప్రారంభిస్తున్న మహిళలకు ఎంతో మేలుగా రెడీ చేయడానికే రెడీగా ఉన్నాము. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క 2వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఒక పథకానికి విడుదల చేయడానికి అందరికీ వర్తిస్తుంది. ఎటువంటి ప్రభుత్వ పథకాలు అప్లై చేసుకోవాలి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఈ పథకం అనేది వర్తిస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. గతంలో కూడా చాలామంది పోస్ట్ చేస్తున్నారు అకౌంట్ అవసరం లేదండి, మీరు ఆల్రెడీ అకౌంట్ ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదు, ఎటువంటి మీ బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు, లేకపోయినా కూడా ఈ యొక్క కాబట్టి అంగన్వాడీ వాళ్లకు, ఆశా వర్కర్లకు అందరికీ వర్తించే విధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు కూడా సిద్ధంగా ఉండండి. ఈ పథకానికి విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఈ యొక్క మన సంక్రాంతికి తర్వాత జన్మభూమి కార్యక్రమం ఉంటుంది కనుక ఈ యొక్క దరఖాస్తు తర్వాత జన్మభూమి కార్యక్రమం నుంచి పథకాన్ని ప్రారంభిస్తామని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కూడా మనకు కేటాయించడం జరిగింది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి ప్రతి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ చేయాలా మెసేజ్ రూపంలో తెలుసుకోండి.